ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ కాలేజీల నుంచి 2 లక్షల మంది పిల్లలు బయటకు వస్తున్నారు. 5 ఏళ్లలో నువ్వు వచ్చిన తర్వాత 10 లక్షల మంది పిల్లలు బయటకు వచ్చారు. దాంట్లో 6-7 లక్షల మంది పాస్ అవుట్ అయి బయటకు వచ్చారు. ఉద్యోగాలు ఎవడిస్తాడే? బటన్ నొక్కి 10,000 ఇస్తే ఏంటి బొక్క? ఎవడికి పనికి వస్తుంది అది? ఇన్ని లక్షల మంది పిల్లలు ఎక్కడ పోయి బతుకుతారు? ఎక్కడో నాగాలాండ్ నుంచి, ఈశాన్య రాష్ట్రాల నుంచి, బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి వచ్చి ఇక్కడ హోటల్స్ లో పనిచేస్తున్నారు పిల్లలు ఉద్యోగాలు లేక. మన పిల్లలు కూడా ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలకి, ఉత్తర భారతానికి పోయి కాఫీ కప్పులు గడుక్కొని, ఎందుకంటే ఏదో కుటుంబం ఇక్కడ ఉన్న చోట కాఫీ కప్పులు. ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ కాలేజీల నుంచి 2 లక్షల మంది పిల్లలు బయటకు వస్తున్నారు. 5 ఏళ్లలో నువ్వు వచ్చిన తర్వాత 10 లక్షల మంది పిల్లలు బయటకు వచ్చారు. దాంట్లో 6-7 లక్షల మంది పాస్ అవుట్ అయి బయటకు వచ్చారు. ఉద్యోగాలు ఎవడిస్తాడే? బటన్ నొక్కి 10,000 ఇస్తే ఏంటి బొక్క? ఎవడికి పనికి వస్తుంది అది? ఇన్ని లక్షల మంది పిల్లలు ఎక్కడ పోయి బతుకుతారు? ఎక్కడో నాగాలాండ్ నుంచి, ఈశాన్య రాష్ట్రాల నుంచి, బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి వచ్చి ఇక్కడ హోటల్స్ లో పనిచేస్తున్నారు పిల్లలు ఉద్యోగాలు లేక. మన పిల్లలు కూడా ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలకి, ఉత్తర భారతానికి పోయి కాఫీ కప్పులు గడుక్కొని, ఎందుకంటే ఏదో కుటుంబం ఇక్కడ ఉన్న చోట కాఫీ కప్పులు కడగలేం కాబట్టి ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ కాలేజీల నుంచి 2 లక్షల మంది పిల్లలు బయటకు వస్తున్నారు. 5 ఏళ్లలో నువ్వు వచ్చిన తర్వాత 10 లక్షల మంది పిల్లలు బయటకు వచ్చారు. దాంట్లో 6-7 లక్షల మంది పాస్ అవుట్ అయి బయటకు వచ్చారు. ఉద్యోగాలు ఎవడిస్తాడే? బటన్ నొక్కి 10,000 ఇస్తే ఏంటి బొక్క? ఎవడికి పనికి వస్తుంది అది? ఇన్ని లక్షల మంది పిల్లలు ఎక్కడ పోయి బతుకుతారు? ఎక్కడో నాగాలాండ్ నుంచి, ఈశాన్య రాష్ట్రాల నుంచి, బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి వచ్చి ఇక్కడ హోటల్స్ లో పనిచేస్తున్నారు పిల్లలు ఉద్యోగాలు లేక. మన పిల్లలు కూడా ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలకి, ఉత్తర భారతానికి పోయి కాఫీ కప్పులు గడుక్కొని, ఎందుకంటే ఏదో కుటుంబం ఇక్కడ ఉన్న చోట కాఫీ కప్పులు కడగలేం కాబట్టి ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ కాలేజీల నుంచి 2 లక్షల మంది పిల్లలు బయటకు వస్తున్నారు. 5 ఏళ్లలో నువ్వు వచ్చిన తర్వాత 10 లక్షల మంది పిల్లలు బయటకు వచ్చారు. దాంట్లో 6-7 లక్షల మంది పాస్ అవుట్ అయి బయటకు వచ్చారు. ఉద్యోగాలు ఎవడిస్తాడే? బటన్ నొక్కి 10,000 ఇస్తే ఏంటి బొక్క? ఎవడికి పనికి వస్తుంది అది? ఇన్ని లక్షల మంది పిల్లలు ఎక్కడ పోయి బతుకుతారు? ఎక్కడో నాగాలాండ్ నుంచి, ఈశాన్య రాష్ట్రాల నుంచి, బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి వచ్చి ఇక్కడ హోటల్స్ లో పనిచేస్తున్నారు పిల్లలు ఉద్యోగాలు లేక. మన పిల్లలు కూడా ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలకి, ఉత్తర భారతానికి పోయి కాఫీ కప్పులు గడుక్కొని, ఎందుకంటే ఏదో కుటుంబం ఇక్కడ ఉన్న చోట కాఫీ కప్పులు కడగలేం కాబట్టి